జోర్దార్ సుజాత తన డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చింది. ఆమె మొదట ఆన్లైన్ మార్కెటింగ్ జాబ్లో చేరింది. ఈ క్రమంలో తెలంగాణ యాసలో ఓ ప్రోగ్రాంలో అవకాశం ఉంది అనడంతో తన అదృష్టం వెతుక్కుంటూ వెళ్ళగా అక్కడ ఆమెకు అవకాశం దక్కింది. అలా తీన్మార్ వార్తలు కార్యక్రమంలో సుజాతగా పరిచయమైంది. ఆమె ఆ తరువాత జోర్దార్ వార్తలతో జోర్దార్ సుజాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా అవకాశం వచ్చింది. ఆమె బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మా టీవీలో ఆహారం ఆరోగ్యం కార్యక్రమం చేసింది. సుజాత తన యూట్యూబ్ ఛానల్ సూపర్ సుజాత ద్వారా ప్రజలకు మరింత చేరువైంది. సుజాత జబర్దస్త్ కామెడీ షోలో రాకింగ్ రాకేష్ టీంలో నటిస్తోంది. అంతేకాదు, ఆమె రాకేష్ పెళ్లి చేసుకున్నారు. రీసెంట్గా జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ కలిసి విదేశాలకు వెళ్లారు. మొదటిగా అమెరికాకి వెళ్లారు. ఆ తర్వాత వీళ్ళు అక్కడ హోమ్ టూర్ పేరిట వ్లాగ్, లండన్ ఫ్లైట్ మిస్ అయింది, మా పరిస్థితి ఏంటి వ్లాగ్, టైటానిక్ తయారు చేసింది ఇక్కడే కానీ మునగడానికి కారణం ఏంటి వ్లాగులు చేయగా వాటికి మంచి వ్యూస్ వచ్చాయి. జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ కలిసి యూట్యూబ్లో చేసే వ్లాగ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ తాజాగా ఓ మినీ బ్లాగ్ చేయగా అది నెట్టింట వైరల్గా మారింది. సమ్మర్ కదా, అలా దుబాయ్ వెళ్దామా అండి అని రాకేష్ని సుజాత అడగ్గా పక్కనే కేబుల్ బ్రిడ్జ్ ఉంది, అక్కడికి వెళ్దామని అంటాడు. ప్యారిస్ వెళ్దామా అంటే పక్కనే ఉన్న షాపింగ్ మాల్కి వెళ్దాము అంటాడు. అలాగే ఎక్కడికి వెళ్దామన్నా సిటీ దాటి వెళ్ళొద్దన్నట్టుగా భార్య అడిగిన వాటికి నో చెప్తూ ఉంటాడు రాకేష్. ఇక ఎక్కడికి వెళ్దామని అడిగినా భర్త నో చెప్పడంతో విసుగు చెందుతుంది సుజాత. తలనొప్పిగా ఉంది, స్ట్రాంగ్ కాఫీ ఇస్తావా అని సుజాతని రాకేష్ అడగగా పక్కనే కాఫీ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి తాగండి అని సుజాత అనగానే రాకేష్కి మైండ్ బ్లాక్ అవుతుంది. అలాగే ఉంటుంది మరి, భార్య అడిగింది ఇవ్వకపోతే ప్రతి భర్తకి ఇదే జరుగుతుందన్నట్టుగా ఈ వ్లాగ్లో సుజాత రాకేష్లు తెలియజేశారు. మరి మీ ఇంట్లో ఇలా ఎప్పుడైనా జరిగిందా? కమెంట్ చేయండి.